ఓం సాయిరామ్. అమ్మ, మనకు స్టమక్లో ఖరాబీ అవుతుందంటే గుర్తు పెట్టుకోండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగా తీసుకోకుంటే స్టమక్లో ప్రాబ్లం అవుతుంది. మీకు గాల్ బ్లాడర్లో ప్రాబ్లం వస్తుందంటే మీరు రాత్రికి 11 o'clock బిఫోర్ మీరు పనుకోకుంటే మీకు చాలా ప్రాబ్లం వస్తుంది గాల్ బ్లాడర్లో. మీ లివర్ ఖరాబ్ అయిపోతుంది. ఇఫ్ యూ ఈట్ ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ తింటే అవుతుంది. మన హార్ట్ ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే మనం ఎక్కువ సాల్ట్ తింటున్నాం, ఇంకా రీఫైన్డ్ ఐటమ్స్ తింటున్నాం. చాలా పొల్యూషన్లో మీరు పోతే మీ లంగ్స్ ఖరాబ్ అయిపోతుంది. సో డోంట్ గో ఇన్ పొల్యూషన్. మచ్ పొల్యూషన్లో ఉండకండి. మంచి చెట్టు గ్రో చేయండి. మా ఇంట్లో కూడా చేయండి, ఇంకా బయట కూడా చెట్టు గ్రో చేయండి. మీ స్మాల్ ఇంటెస్టైన్, మీరు చాలా డెడ్ ఫుడ్ తింటే, కూల్ ఫుడ్ తింటే, ఫ్రీజింగ్ చేసి తింటే మీ స్మాల్ ఇంటెస్టైన్ ఖరాబ్ అయిపోతుంది. మీ లార్జ్ ఇంటెస్టైన్ ఖరాబ్ అయిపోతుంది. మీరు చాలా డీప్ ఫ్రైడ్ ఫుడ్ తింటే, జంక్ ఫుడ్ తింటే, ఫాస్ట్ ఫుడ్ తింటే ఖరాబ్ అవుతుంది. మీ విజన్ ఖరాబ్ అయిపోతుంది, ఎందుకంటే మీరు చాలా మొబైల్ ఫోన్ చూస్తున్నారు. కొంచెం తక్కువ చూడండి మొబైల్ ఫోన్. మీరు చాలా నెగిటివ్ థాట్స్ పెడితే మీ బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది. మీ కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది. మీరు సరిగ్గా నీళ్ళు తాగకుంటే మినిమం 10 glasses ఆఫ్ వాటర్ డైలీ తాగండమ్మా. అప్పుడే మీ కిడ్నీ మంచి హెల్తీగా ఉంటుంది. ఎక్కువ స్వీట్స్ తింటే మీ ప్యాంక్రియాస్ ఖరాబ్ అయిపోతుంది. ఇంకా చాలా చాలా అంత ఖరాబ్, అంత లేట్ అంత రాంగ్ పని చేస్తే మీ ఆత్మ కూడా ఖరాబ్ అయిపోతుంది. సో గుర్తు పెట్టుకోండి, ఈ అన్నీ ఒకేసారి మంచిగా చేయాలంటే ఇది చేయండి.